హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వర్టెక్ ఛానల్. సో మనం అజూర్ డేటా ఇంజనీర్ సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి 4th వీడియో. సో ప్రీవియస్ వీడియోస్ కానీ ఎవరైనా చూడకుండా ఉంటే మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ఓకే, అజూర్కి సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఉంటుంది. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం వాట్ ఈస్ డేటా అండ్ టైప్స్ ఆఫ్ డేటా, వాట్ ఈస్ బిగ్ డేటా, ఓఎల్ఏపి ఓఎల్టీపీ అంటే ఏంటో అనేది తెలుసుకుందాము. ఓకే, అసలు డేటా అంటే ఏంటి, డేటాలో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది, అండ్ ఓఎల్ఏపి అంటే ఏంటి, ఓఎల్టీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. వాటితో పాటు వచ్చేసి మనం స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి అజూర్లో అనేది కూడా తెలుసుకుందాం. ఓకేనా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం డేటా అంటే ఏంటి. ఓకే, అసలు డేటా అంటే ఏంటి, డేటా అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకే, రిఫర్ టు రా ఇన్ఫర్మేషన్ దట్ అండ్ ఆర్గనైజ్డ్ కలెక్ట్ అండ్ స్టోర్ అండ్ ప్రాసెస్ టు మేక్ బిజినెస్ డెసిషన్ ఆర్ రన్ అనాలిటిక్స్. సో ఇది వచ్చేసి డెప్త్ అనమాట. డెఫినేషన్ వచ్చేసి డెప్త్ అని. అసలు డేటా అంటే అనేది డెప్త్గా చెప్తున్నది. ఏం లేదు, ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము, రా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము, దాన్ని వచ్చేసి మనం ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటాము, అదేవిధంగా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాము, దాన్ని ప్రాసెస్ చేస్తాము, అండ్ డేటా ఇంజనీర్ పర్పస్లో వచ్చేసి దాన్ని ఎనాలిసిస్ చేసేదానికి యూజ్ చేస్తాం అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి లైక్ కస్టమర్ నేము, ఆ కస్టమర్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు, ఇది అంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని మనం డేటా అంటాము. అదేవిధంగా ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుందాం అనుకోండి. సో ట్రాన్సాక్షన్స్ అండ్ కస్టమర్ డీటెయిల్స్. ఓకే, కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, అతని యొక్క కస్టమర్ యొక్క అడ్రస్, ఫోన్ నెంబరు, ఇదొక ఇన్ఫర్మేషన్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు వెబ్సైట్ చూసుకుందాం అనుకో. వెబ్సైట్లో వచ్చేసి ఏదైనా ఒకటి క్లిక్ చేసాం అనుకోండి, లేదా లైక్ చేసాము, లేదా దాన్ని మనం యూజ్ చేసాము, అదొక ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఫైనాన్షియల్ రికార్డ్స్లో చూసుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ రికార్డ్ కానీ ఇన్వాయిసెస్ అనగా అది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అదేవిధంగా లాట్ జనరేటెడ్ అప్లికేషన్. సో వీటన్నిటిని కూడా వచ్చేసి మనం డేటా అంటాము. సో డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఒక పర్సన్ సంబంధించింది కానీ, లేదా ఒక సేల్స్ సంబంధించింది, లేదా ఒక ప్రొడక్ట్ సంబంధించింది, లేదా ఇప్పుడు వచ్చేసి మనం ఏదైనా బిజినెస్ పెట్టాము, ఆ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఓకే, ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళాము, ఆ స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసేదాన్నే మనం డేటా అంటాం. ఓకే, అదేవిధంగా వాటితో పాటు వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా. అసలు డేటా ఎన్ని టైప్స్ ఉందనేది, స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా, స్ట్రీమింగ్ డేటా. ఓకే, మనకు వచ్చేసి డేటాలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంది. స్ట్రక్చర్ డేటా కానీ, సెమీ స్ట్రక్చర్ డేటా, అన్స్ట్రక్చర్ డేటా కానీ, స్ట్రీమింగ్ డేటా, వీటన్నిటిని కూడా టైప్స్ ఆఫ్ డేటా అంటాం. లైక్ స్ట్రక్చర్ అనుకోండి, టేబుల్స్ వచ్చేసి ఒక స్ట్రక్చర్లో ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్ అనేది బేస్ చేసుకుని ఉంటుంది, అదొక స్ట్రక్చర్ డేటా. వాటితో పాటు ఎస్క్యూఎల్ డేటా బేస్, ఎస్క్యూఎల్లో కూడా రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్ట్రక్చర్ డేటా అంటాము. సో ఏం లేదు, సింపుల్గా ఏంటంటే క్లియర్లీ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్, దీన్నే స్ట్రక్చర్ డేటా అంటాం. సెమీ స్ట్రక్చర్డ్ అంటే జేసన్ ఫైల్స్ కానీ, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కానీ, సిఎస్వి ఫైల్స్. ఇదేంటంటే సమ్ స్ట్రక్చర్ ఉంటుంది బట్ నాట్ ఫిక్స్డ్, అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండదు అనమాట. సెమీ స్ట్రక్చర్లో ఉంటుంది. అదేవిధంగా అన్స్ట్రక్చర్డ్ డేటా, ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ ఫైల్స్, ఆడియో, ఇవన్నిటిని కూడా అన్స్ట్రక్చర్డ్ అంటాము. స్ట్రీమింగ్ డేటా అంటే ఏమీ లేదు, ఒక యాప్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఓలా కానీ, ఊబర్. ఇదైతే ఆ యాప్లో వచ్చేసి రైడ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, ఆ రైడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్ట్రీమింగ్ డేటా అంటాం. అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, అది కూడా ఒక స్ట్రీమింగ్ డేటా. స్టాక్ మార్కెట్ డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అప్డేట్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, దాన్ని ఒక స్ట్రీమింగ్ డేటా అంటాము. అదేవిధంగా సోషల్ మీడియా, ఈ ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వచ్చే ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా స్ట్రీమింగ్ డేటా అనమాట. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. టైప్స్ ఆఫ్ డేటాలో స్ట్రక్చర్ డేటా కానీ, సెమీ స్ట్రక్చర్ డేటా కానీ, అన్స్ట్రక్చర్ డేటా, స్ట్రీమింగ్, వీటన్నింటినీ కలిపి కూడా మనం టైప్స్ ఆఫ్ డేటా డిఫరెంట్ టైప్స్ కానీ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట వీటిని. నెక్స్ట్ వచ్చేసి మనకి బిగ్ డేటా. బిగ్ డేటా అంటే ఏంటి? సో బిగ్ డేటా మీన్స్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ డేటా. అంటే ఏం లేదు, లార్జ్ డేటా, హ్యూజ్ డేటా అని వచ్చేసి మనం బిగ్ డేటా కింద కన్సిడర్ చేస్తాం. సో మనకు రియల్ టైంలో ఎస్క్యూఎల్లో వచ్చేసి మనకు ల్యాక్ ఆఫ్ డేటా ఉంటుంది, దాన్ని కూడా వచ్చేసి మనం బిగ్ డేటా అంటాం. సో డేటా అండ్ బిగ్ డేటా అనేది సేమ్, బట్ బిగ్ డేటా అనేది హ్యూజ్ డేటా అని వచ్చేసి మనం బిగ్ డేటా అంటాం. సో సేమ్ ఇది కూడా స్టోర్ చేసి, ప్రాసెస్ చేసి, అనలైజ్ చేస్తాం అనమాట. అదేవిధంగా వచ్చేసి మనం మెయిన్గా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఉంది. సో డైలీ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ట్రాన్సాక్షన్స్ మీన్స్ ఆర్డర్స్ పెట్టడం, ఓకే, డెలివరీ, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కాబట్టి దీన్ని కూడా ఒక బిగ్ డేటా కింద కలెక్ట్ తీసుకుంటాం. ఓకే, మిలియన్స్ ఆఫ్ కస్టమర్ సెర్చెస్ కానీ, బిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వ్యూస్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, రివ్యూస్, రేటింగ్స్ అండ్ క్లిక్స్ డేటా. సో ఇదంతా వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో జరుగుతుంటుంది. దీన్నే బిగ్ డేటా అంటాం. బిగ్ డేటా వచ్చేసి మెయిన్గా మన రియల్ టైంలో ఏ విధంగా ఇచ్చేస్తారంటే డేటా ఇంజనీర్స్ అడూప్ కానీ, డేటా లేక్స్ కానీ, క్లౌడ్ స్టోరేజ్, అజూర్ డేటా లేక్,
సో ఇవన్నిటిని కూడా వచ్చేసి మనం బిగ్ డేటా యూజ్ చేస్తాం అనమాట రియల్ టైంలో. కాప్కా, డేటా బ్రిక్స్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఓకే, అపాచే స్పార్క్, ఇది రియల్ టైంలో వచ్చేసి బిగ్ డేటా యూజ్ చేస్తారు. ఓకే, మెయిన్గా వచ్చేసి అడోబ్ కూడా యూజ్ చేస్తుంటారు అనమాట బిగ్ డేటాలో. ఓకే, ఓఎల్ఏపి అంటే ఏంటి, ఓఎల్టీపీ అంటే ఏంటి? ఫస్ట్ ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ యూ మేక్ పేమెంట్ ఆర్ ప్లేస్ అన్ ఆర్డర్ ఆర్ బుక్ ఏ టికెట్, దాన్నే ఓఎల్టీపీ అంటారు. ఓకే, ఓఎల్టీపీ అంటే నథింగ్ బట్ ఇప్పుడు వచ్చేసి మనం బుక్ మై షోలో వచ్చేసి టికెట్ అనేది మనం బుక్ చేసుకుంటాం, దాన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అంటాం. అదేవిధంగా ఓఎల్ఏపీ అంటే ఏంటి, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. సో జస్ట్ ఏం లేదు, దీన్ని హిస్టారికల్ డేటాను కూడా కన్సిడర్ చేస్తుంది ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం బుక్ మై షోలో వచ్చేసి టికెట్ బుక్ చేసుకున్నాం, అయిపోయింది. బట్ ఎస్టర్డే కొంతమంది బుక్ చేసుకుంటారు, లాస్ట్ మంత్ కొంతమంది బుక్ చేసుకుంటారు, వన్ ఇయర్ బ్యాక్ కొంతమంది బుక్ చేసుకుంటారు. ఆ హిస్టరీ, ఆ డేటా అంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చేదాన్ని మనం ఓఎల్ఏపీ అంటాం. ఓఎల్ఏపీ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఓఎల్ఏపీ అనేది సింపుల్గా చెప్తా చూడండి. ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. ఈ రోజు జరిగిన దాన్ని వచ్చేసి ఓఎల్టీపీ అంటాం. ఓఎల్ఏపీ అనేది హిస్టారికల్ డేటా, అంటే ప్రీవియస్ డేటాను కూడా మనం కన్సిడర్ చేసేదాన్ని ఓఎల్ఏపీ అంటాం. ఏపీ మీన్స్ అనలిటికల్, టీ మీన్ ట్రాన్సాక్షన్. సో ఈ రెండింటి డిఫరెన్స్ రియల్ టైంలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓఎల్టీపీ అంటే ఏంటి, ఓఎల్ఏపీ అంటే ఏంటి. సో ఓఎల్టీపీ అనేది జస్ట్ ఈ రోజు వరకు డేటాని ఓఎల్టీపీ అనుకుందాం. ఓఎల్ఏపీ అనేది నిన్నటి డేటా, మొన్నటి డేటాను కూడా మనం ఓఎల్ఏపీగా కన్సిడర్ చేస్తాం. ఇది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అంటే ఏంటి. అదేవిధంగా వాటితో పాటు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోరేజ్ అకౌంట్. అలాగే అజూర్లో స్టోరేజ్ అకౌంట్ ఏంటి. సో మనం అజూర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అజూర్ పోర్టల్ అనేది ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ప్రీవియస్ వీడియోలో చూస్తున్నాము. సో దాని తర్వాత వన్స్ లాగిన్ చేసిన తర్వాత స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం, ఫ్రీ సబ్స్క్రిప్షన్ తీసుకొని దాన్ని స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. స్టోరేజ్ అకౌంట్లో వచ్చేసి మనం ఏంటంటే లార్జ్ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ వీటన్నిటిని కూడా హోల్డ్ చేయడానికి మన స్టోరేజ్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఫైల్స్ కానీ ఏదైనా ఫోల్డర్ కానీ, సో ఒక కంటైనర్ని తీసుకుంటాము, ఆ కంటైనర్లో వచ్చేసి ఫైల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం. లైక్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంది, జెన్2 కంటైనరు, నార్మల్ బ్లాబ్ స్టోరేజెస్, ఇవన్నీ వచ్చేసి మన స్టోరేజ్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, దాన్నే వచ్చేసి మనం స్టోరేజ్ అకౌంట్ అంటాం, అజూర్ స్టోరేజ్ అకౌంట్ అంటాం. సో ఇక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చూడండి. ఏ స్టోరేజ్ అకౌంట్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ అజూర్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ ఆల్ యువర్ డేటా స్టోరేజ్ సర్వీసెస్ లైక్ ఫైల్స్ కానీ బ్లాబ్స్. ఓకే, బ్లాబ్ మీన్స్ బైనరీ లాజిక్ ఆబ్జెక్ట్స్ అనమాట, క్యూస్, టేబుల్స్ అండ్ డిస్క్స్. సో వీటన్నిటిని వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ అజూర్లో వచ్చేసి ఒక స్టోరేజ్ అకౌంట్లో వాటిని స్టోర్ చేసి పెట్టుకుంటాము. అండ్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ యువర్ పర్సనల్ డేటా సెంటర్ ఇన్ అజూర్ వేర్ యూ కెన్ సెక్యూర్లీ స్టోర్ అండ్ యాక్సెస్ ఆల్ యువర్ డేటా. అదేవిధంగా ఎనాలజీ మీన్స్ థింక్ ఆఫ్ అన్ అజూర్ స్టోరేజ్ అకౌంట్ లైక్ ఎ లార్జ్ డిజిటల్ వేరియర్స్ ఇన్సైడ్ యూ హ్యావ్ డిఫరెంట్ సెక్షన్స్, బ్లాబ్ కానీ ఫైల్, క్యూ, టేబుల్స్. అండ్ అదేవిధంగా అజూర్ కీప్స్ ఈజ్ ఏ సెక్యూర్, స్కేలబుల్ అండ్ ఆల్వేస్ అవైలబుల్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అజూర్ స్టోరేజ్ అకౌంట్ అంటే ఏం లేదు, లార్జ్ ఫైల్స్ కానీ ఏదైనా డేటాను కానీ ఒక దగ్గర స్టోర్ చేసేదాన్ని మనం అజూర్ స్టోరేజ్ అకౌంట్ అంటాం. సో రియల్ టైంలో వచ్చేసి ఒక కంటైనర్లో తీసుకెళ్తాం, కంటైనర్లో వచ్చేసి ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి, వీటన్నిటిని అక్కడ స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని అజూర్ స్టోరేజ్ అకౌంట్ అంటాం. సో ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా, స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి, ఓఎల్ఏపీ అంటే ఏంటి, ఓఎల్టీపీ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, బిగ్ డేటా అంటే ఏంటి. ఓకే గైస్, థ్యాంక్ యూ.